ఇప్పుడే లగ్జరీ అయిన హెయిర్ స్పా చేసుకుని మీ ముందొచ్చాను. హెయిర్ అనేది డ్రై చేసుకున్నాను. సో డ్రై చేసుకుని మీ అందరి ముందు రిజల్ట్ అన్నది చూసారా చూపిస్తున్నాను. సో పార్లర్కి వెళ్ళిందా ఏంటి ఇంత ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? నో నో నో, నేను ఏ పార్లర్కి వెళ్ళలేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను ఆ హెయిర్ని నేను ఇలా చేసుకున్నాను. అదేంటి అన్నది ఇవాళ వీడియో అనమాట. అందరికి అర్థమైంది కదా హెయిర్ కేర్ గురించి. ఇవాళ హెయిర్ స్పా అన్నది అఖిల హెయిర్ స్పా ఇది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి బయట ఎంత బడ్జెట్ పెట్టి టైం అన్నది స్పెండ్ చేసి ఆ తర్వాత దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఫేస్ చేయక్కర్లేకుండానే ఇంట్లోనే జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో మీ అఖిల ఒక లగ్జరీ అయిన హెయిర్ స్పా అనేది తీసుకొచ్చేసింది. సో మంచిగా ఇంట్లో కూర్చునే మీ కంఫర్ట్ జోన్లో మంచిగా మీ హెయిర్ని మేనేజబుల్గా, అలాగే మీకు హెయిర్ గ్రోత్ అన్నది ఆగిపోయినా, డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చి స్కాల్ప్ ఉన్నా, హెయిర్ అన్నది ఫ్రిజీగా అయిపోయినా, స్మూత్గా లేకపోయినా, మీ హెయిర్ అన్నది జిక్కులు ఎక్కువ పడిపోయి ట్యాంగిల్డ్గా ఉన్నా సరే ఇవాళ అది సొల్యూషన్ అనమాట. సో అదే ఏంటి అన్నది ఇవాళ రెమెడీ. మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, ఏ అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బ్యూటిఫుల్ యూఎస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ వర్క్ అన్నది ఎలా అవుతుంది? ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారా? పాజిటివ్గా థింక్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల. ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బైక్లో. ఇందులో నేను అమేజింగ్ డిఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మండే వెనస్డే ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి మీ అందరి కోసం తీసుకొచ్చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా మన వీడియోని? అలా అయితే ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ రెమెడీ అనేది ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అనేది ఇంట్లోనే మీ కంఫర్ట్ జోన్లో మీరు జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్, జీరో కెమికల్స్తో మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ వీడియో అనేది చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందరూ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా మందికి చాలా హెయిర్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి అనమాట. సో ఇవాళ రెమెడీ వచ్చేసి ఇవాళ హెయిర్ కేర్ గురించి. సో హెయిర్ అన్నది కూడా మనకి అదొక పెద్ద మనకి ఏమంటారు ఒక నగే కదా. సో అందుకనే దాన్ని మనం మంచిగా ప్రెజెంటబుల్గా ఉంచుకోవడం కూడా అది మన చేతిలోనే ఉంది. మన ఏ కెమికల్ అన్నది మనం పెట్టక్కర్లేకుండానే, కెమికల్ ట్రీట్మెంట్ అన్నది లేకుండానే ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి ఎఫెక్ట్ అన్నది, రిజల్ట్ అన్నది వస్తుందా అని ఇవాళ మీకు తెలుస్తుంది. ఇది చూసిన తర్వాత ఎవరు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళరు, ఎవరు ఏ స్పాకి బయటికి వెళ్ళరు. ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ఫేస్ చేయక్కర్లేదు. ఇవాళ మీరు జీరో కెమికల్స్తో, జీరో సైడ్ ఎఫెక్ట్తోనే మీరు ఇది యూజ్ చేసిన తర్వాత మీ సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది? హెయిర్ గ్రోత్ అవ్వకపోతే హెయిర్ గ్రోత్ అవుతుంది. మీ హెయిర్ అనేది స్మూత్గా లేకపోయినా, షైనీగా లేకపోయినా కూడా మీ హెయిర్ అన్నది స్మూత్గా, మేనేజబుల్గా, ట్యాంగిల్డ్ ఫ్రీ హెయిర్ అన్నది మీ సొంతం అవుతుంది. అంతకన్నా సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా? సో దానికి మన హెయిర్ స్పాలో ఇవాళ వచ్చేసి 3 steps ఉన్నాయన్నమాట. 3 steps అంది కానీ అసలు ఇవన్నీ స్టెప్సే కాదు అనిపిస్తుంది మీకు. సో అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన హెయిర్ని మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇవాళ హెయిర్ స్పా అన్నది, హెయిర్ ఆయిల్ అన్నది పెట్టుకోర్లేదు. మీరు హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత 2 days 3 days అన్నది హెయిర్ ఆయిలింగ్ చేసుకోకుండా ఆ తర్వాత మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటారు కదా. సో ఆ గ్యాప్లోని ఈ హెయిర్ స్పా అన్నది చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు 2 days బ్యాక్ చేసుకున్నారు. సో ఇవాళ మీరు హెయిర్ స్పా అన్నది చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి, హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి ఉమెన్ యూజ్ చేసిన రైస్ అన్నది ఇక్కడ మనం యూజ్ చేయబోతున్నాం. సో దానికి వచ్చే వాటర్ కానీ, రైస్ వాటర్ కానీ, ఆ రైస్ కానీ ఇప్పుడు మనం దాంతోనే మన హెయిర్ స్పా అన్నది చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మన స్టెప్ వచ్చేసి మనకి రైస్ వాటర్ అన్నది కావాలి. సో సోక్ చేసుకోగలిగిన వాళ్ళు నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు. కానీ లేదు అనుకుంటే ఫస్ట్ ఇప్పుడు నేను చాలా ఈజీ స్టెప్స్ చెప్తాను. దాంతో మీరు చేసుకున్నారంటే మీకు 1/2 hourలో మీ హెయిర్ స్పా అనేది కంప్లీట్ అయిపోయి మీ డే టు డే రొటీన్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మీరు రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకుని ఆల్రెడీ బాయిల్డ్ రైస్ అయితే ఈజీగా అయిపోతుంది. 2 spoons తీసుకోండి బాయిల్డ్ రైస్, లేకపోతే 2 spoons అనేది మామూలు రైసే తీసుకోండి. ఓకేనా? 2 spoons తీసుకున్న తర్వాత మంచిగా మీరు హెయిర్ రిన్స్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీ హెయిర్ గ్రోత్ ఎంత ఉందో, హెయిర్ లెంత్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరు వాటర్ అన్నది పోసుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకొని నేను ఎక్కువ వాటర్ అన్నది పోసుకున్నాను. అలాగే పోసుకుని నా హెయిర్ లెంత్ బట్టి నేను
నేను వాటర్ అన్నది తీసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ నేను రైస్ తీసుకుని వాటర్ పోసేసుకుని ఆ స్టార్చ్ అన్నది ఆ రైస్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా మన వాటర్లోకి వచ్చే వరకు నేను బాయిల్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను బాయిల్డ్ రైసే తీసుకున్నాను. మీరు బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ అనేది బాయిల్ అయ్యే వరకు మీరు వాటర్ అన్నది మనకి స్మోకీగా అయిపోతుంది, అంతవరకు మీరు రైస్ అనేది మీరు బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మన రైస్ అనేది బాయిల్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది, రైస్ ఉడికిపోయింది అన్న తర్వాత ఆల్రెడీ బాయిల్డ్ రైస్ తీసుకున్న వాళ్ళైతే స్మోకీగా అయిపోయే వరకు మీరు తీసుకుని ఆపేసేయచ్చు. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకుని రైస్ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత రైస్ అన్నది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చిక్కు ఉన్న హెయిర్తో మీరు హెయిర్ స్పా చేసుకుంటే రిజల్ట్ అన్నది ఎఫెక్టివ్గా ఉండదు, విజిబుల్ రిజల్ట్ అన్నది మీకు ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిక్కు తీసేసుకోవాలి. చిక్కు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన రైస్ వాటర్ని లూక్ వామ్గా ఉండే వరకు చల్లారి పెట్టుకోండి. మరీ చల్లగా అయిపోకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి, మన క్యూటికల్స్ని మనం ఓపెన్ చేయాలి. దానికి ఇప్పుడు మన రైస్ వాటర్తో మన క్యూటికల్స్, మన హెయిర్లో ఉన్న క్యూటికల్స్, మనకి స్కాల్ప్ కూడా మనకి మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ మనం మాస్క్ పెట్టుకోబోతున్నాం. ఆ మాస్క్ అనేది మన హెయిర్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే క్యూటికల్ అనేది ఓపెన్ అవ్వాలి. సో లైట్గా ఓపెన్ అవ్వడానికి లుక్ వామ్ రైస్ వాటర్ అనేది తీసుకోవాలి. రైస్ వాటర్ నేను ఆల్రెడీ 7 days ఛాలెంజ్ తీసుకున్నాను. ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీడియో లాస్ట్లో కూడా పెడతాను. సో గ్యారంటీగా చెక్అవుట్ చేయండి. మంచి షాంపూ, మీ స్కాల్ప్లో డాండ్రఫ్ ఉన్నా పోతుంది, ఇచ్చి స్కాల్ప్ కూడా తగ్గిపోతుంది, మైల్డ్గా ఉంటుంది, కానీ చాలా మంచిగా మీ హెయిర్ అన్నది ఏ ఇష్యూ లేకుండా ట్యాంగిల్డ్ ఫ్రీ హెయిర్ అన్నది మీకు ఇస్తుంది. సో అందుకనే వియావుమెన్ వాళ్ళకి ఇంకా పెద్ద అయ్యాక 70+ కూడా వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఈ రైస్ వల్ల. సో అందుకని ఆ రైస్ వాటర్ అనేది ఇప్పుడు మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. మంచిగా 2-3 times అనేది హెయిర్ అనేది వెట్ అయిపోయే వరకు. ఎంత మీకు డర్ట్ కూడా పోతుంది. మీ స్కాల్ప్లో డర్ట్ ఉన్నా, ఎక్సెస్ ఆయిల్ ఉన్నా, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. మంచిగా మసాజ్ చేసుకుంటూ ఇలా అప్సైడ్ డౌన్ చేసేసి కింద ఏదైనా టబ్ పెట్టుకోండి. నేను ఇక్కడ బకెట్ పెట్టుకున్నాను, అందులో పోసుకుని మళ్ళీ నేను మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుని మన హెయిర్కి అంతా పట్టేసిన తర్వాత అలా 2-3 times అనేది హెయిర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది, కొంచెం మొత్తం వెట్ అయిపోయింది ఓకే అన్న వరకు 2-3 times అనేది నేను చేశాను. ఓకేనా? సో చేసిన తర్వాత ఇప్పుడు మీ హెయిర్ని కొంచెం టై చేసేసుకోండి. 2 minutes అనేది అబ్జర్వ్ అవ్వనివ్వండి, క్యూటికల్స్ అనేది ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ టైంలో ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం రైస్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ అనేది ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్ తీసుకుని మన బాయిల్ చేసుకున్న రైస్ అన్నది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మిల్క్ అన్నది పోసుకోవాలన్నమాట. పాలు మంచి కండిషనర్, మీ హెయిర్ కూడా మంచిగా మీ హెయిర్ని స్మూత్గా చేస్తుంది. మీ హెయిర్ని ఫ్రిజ్ లేకుండా మనం బయట స్పా క్రీమ్ లాగా రావాలనుకుంటే మిల్క్ యూస్ చేయండి, చాలా మంచిగా అది మీకు ఏమవుతుంది, స్మూత్గా ఉంచుతుంది. మన బయట హెయిర్ స్పా చేసుకున్నామా, క్రీమ్ తెచ్చుకున్నామా అన్నంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు రైస్ అన్నది పోసేసుకుని పాలు, పచ్చి పాలు కాదు, బాయిల్డ్ పాలైనా సరే కాల్చి చల్లార్చి పెట్టిన పాలై ఉండాలి. సో అది పోసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. మన స్పా క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. బాగా ఫ్రిజీగా ఉంది హెయిర్, నాదైతే చాలా ఫ్రిజ్గా ఉండేది. సో అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఫుల్ స్పూన్ అనేది గ్లిజరిన్ వేసుకున్నాను. మీరు కూడా హెయిర్ అనేది చాలా డల్ అయిపోయింది, డ్రై అయిపోయింది, మేనేజబుల్గా లేదు, అసలు షైనే లేదు, చీపుర్లా తయారైంది మీ హెయిర్ అన్నది అనుకుంటే మీరు గ్లిజరిన్ వేసుకోండి. మాకు ఓకేగా ఉంది, మీ హెయిర్ స్పా చేసుకుంటాం నా హెయిర్ అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ అనేది కోకోనట్ ఆయిల్ వేసుకోండి. గ్లిజరిన్ లేని వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు. సో ఈక్వలెంట్ రిజల్ట్ అన్నది వస్తుంది. ఓకేనా? సో హనీ ఉన్న వాళ్ళు హనీ వేసుకోండి, కోకోనట్ ఆయిల్ ఉన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసుకోండి, గ్లిజరిన్ ఉన్న వాళ్ళు అసలు వదలొద్దు, గ్లిజరిన్ వేసుకోండి. ఓకేనా? సో వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం 2 minutes అని వదిలేసాం కదా మన హెయిర్ని, రైస్ వాటర్ పెట్టి ఆ హెయిర్ అన్నది ఇప్పుడు మీరు దానికి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి వైడ్ అంటే పెద్ద టూత్ ఉన్న కోంబు తీసుకుని మంచిగా మీరు ఇంకొకసారి దువ్వేసుకోండి. మీ హెయిర్ స్ట్రైట్గా కూడా అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు.
సో స్ట్రెయిట్గా ఉండేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఒక్కసారి దూకోండి, మంచిగా జాగ్రత్తగా మెల్లిగా దూకోండి. వెట్టి హెయిర్ కదా, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆల్రెడీ వీక్ అయిపోయిన హెయిర్ మాత్రం హెయిర్ లాస్ అవుతుంది, ఏం పర్వాలేదు. హెయిర్ లాస్ అంటే మరీ అయిపోతుంది కానీ అవ్వదు, కానీ కొంచెం కొంచెం అవుతుంది అంటే ఆల్రెడీ దాని ఏజ్ అయిపోయింది, అది హెయిర్ వెళ్ళిపోయింది అనుకోవాలి. ఓకేనా? సో అప్పుడు హెయిర్ అనేది ట్యాంగిల్డ్ అయిపోయింది, మెల్లిగా చిక్కు తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ స్పా క్రీమ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? కొంచెం కొంచెంగా తీసుకుని హెయిర్ స్పా క్రీమ్ అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత స్కాల్ప్కి పెట్టుకోండి. హెయిర్ గ్రోత్ కూడా, మీకు హెయిర్ లెంత్ డిక్రీజ్ అయిపోయింది, అసలు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఆగిపోయింది అన్న వాళ్ళకి హెయిర్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ క్రీమ్ అన్నది మీరు పెట్టుకున్న తర్వాత. సో హెయిర్ గ్రోత్ అనేది మన స్కాల్ప్ నుంచి అవుతుంది కాబట్టి స్కాల్ప్ పెట్టుకోండి, హెయిర్ లెంత్కి పెట్టుకోండి, హెయిర్ ఎండ్స్కి పెట్టుకోండి. మంచిగా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, స్ట్రెయిట్గానే వదిలేయాలి, మీ హెయిర్ని టై చేయొద్దు, స్ట్రెయిట్గానే వదిలేసేయండి. 15 మినిట్స్ అన్నది టైం పెట్టుకొని 15 మినిట్స్ అన్నది పెట్టుకోండి. ఓకేనా? నాకు ఆల్రెడీ స్మూత్ పేస్ట్ కావాలి, ఎక్కడ నాకు అసలు ఇలా ఉండకూడదు అనుకుంటే స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. మీరు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో మీ చాయిస్, స్ట్రెయిన్ చేసుకుంటానంటే చేసుకోండి, లేకపోతే అలాగే గ్రైండ్ చేసుకున్నా సరే. ఇలా కొంచెం వైట్గా కొంచెం బాయిల్డ్ రైసే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు, హెయిర్ వాష్లో మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏది నేను వేస్ట్ చేయకుండానే అంతా నా హెయిర్కి నేను పెట్టేసుకున్నాను. సో అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో హెయిర్ పెట్టేసుకున్న తర్వాత 15 మినిట్స్ టైం చూసుకోండి, 15 మినిట్సే చాలు. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు రిన్స్ చేసేసుకుని షాంపూ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ యూస్ చేసిన వాళ్ళు కొంచెం జిడ్డు ఉంటే 2 టైమ్స్ షాంపూ చేసుకున్నా ఏం పర్వాలేదు, కానీ మొత్తం షాంపూ చేసేసుకుని మీ హెయిర్ని మీరు అంటే ఆయిల్ అన్నది లేకుండానే మీరు షాంపూ చేసేసుకోండి. ఓకేనా? మాస్క్ పెట్టుకున్నాక షాంపూ చేసేసుకోవాలి. షాంపూ చేసేసుకున్న తర్వాత మీరు అప్పుడు కొంచెం మీరు మరీ నీళ్ళు ఓడుతున్నాయి అన్నది కాకుండా కొంచెం పెట్టేసుకోండి. ఓకేనా? టవల్తో టై చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేసేయండి. మీకు ఎక్సెస్ వాటర్ అంతా కూడా మీకు టవల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన స్పెషల్ DIY కండిషనర్, ఇదే మెయిన్ స్టెప్. అందరు అంటుంది కరెక్టే, షాంపూ చేసుకున్నాక మన హెయిర్ అనేది ఫ్రిజ్ అయిపోతుంది, మన కొంచెం రఫ్ అయిపోతుంది, కండిషనర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంటే. కానీ మనం బయట కండిషనర్ కెమికల్ది పెట్టుకుంటే ఇంక యూజ్ ఏముంది, ఇంకా మనకి వెళ్ళే కొద్దీ కెమికల్ అన్నది మన హెయిర్కి వెళ్ళిపోయి మన హెయిర్ అనేది ఇంకా చీపుర్లా తయారవుతుంది. సో అందుకని ఇక్కడ నేను DIY కండిషనర్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, కానీ మీరు వాటర్ అన్నది తీసుకున్నాక రైస్ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఒక పార్ట్ అన్నది పక్కన పెట్టుకోండి. ఓకేనా? చెప్పడం మర్చిపోయి కొంచెం ఒక బౌల్ అన్నది కొంచెం, లేకపోతే ఒక బౌల్ వాటర్ అన్నది, రైస్ వాటర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా? పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అది మనం యూజ్ చేయబోతున్నాం మన కండిషనర్కి. ఎంత మంచిగా ఉంటుందంటే చెప్తాను. ఒక స్పూన్ అన్నది అలోవెరా జెల్ తీసుకోండి, వాటర్ 3 to 4 స్పూన్స్ అన్నది రైస్ వాటర్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం గ్లిజరిన్ వేసుకోండి. బాగా డల్ అయిపోయిందిలేండి నా హెయిర్, చాలా డల్ అయిపోయింది, చాలా ఫ్రిజ్జీగా అయిపోయింది, అసలు చీపుర్లా తయారైంది నా హెయిర్. అందుకని మళ్ళీ నేను గ్లిజరిన్ యూజ్ చేశాను. కాదు మీరు ఆల్రెడీ మీకు కొంచెం స్మూత్గానే ఉంది, పర్వాలేదు, షైన్ ఒకటి వస్తే చాలు అనుకుంటే మీరు గ్లిజరిన్ వాడక్కర్లేదు. ఆయిలీ స్కాల్ప్కు పెట్టక్కర్లేదు, కానీ హెయిర్ లెంత్కి పెట్టుకోవచ్చు. మరీ ఆయిలీగా ఉంటుంది మా హెయిర్ అనుకున్న వాళ్ళు పెట్టుకోవద్దు. డ్రై హెయిర్ వాళ్ళు కొంచెం గ్లిజరిన్ వేసుకోండి, ఇంకా ఆయిలీగా ఉన్న హెయిర్ వాళ్ళు అసలే పెట్టుకోవద్దు. ఓకేనా? జస్ట్ మీరు అలోవెరా జెల్ అండ్ రైస్ వాటర్ కలిపి మిక్స్ చేసేసుకుంటే ఎంత మంచి కండిషనర్ ఇది, సూపర్గా. ఈ తర్వాత ఇదే మెయిన్ స్టెప్, ఇప్పుడు నేను చెప్పే స్టెప్పే మెయిన్ స్టెప్. సో స్కిప్ అస్సలు చేయకండి, మీకు రిజల్ట్ అన్నది చాలా అస్సలు బాగా రాదు. సో ఇదే మెయిన్ స్టెప్ అన్నమాట మన హెయిర్ని ఫ్రిజ్ ఫ్రీ ఉంచడానికి. సో అందుకని ఇక్కడ మన కండిషనర్ని వెట్గా ఉన్న మీ హెయిర్ని మీరు అప్లై చేసేసుకోవాలి. స్కాల్ప్ కూడా నేను అప్లై చేసేసాను, చెప్పాను కదా చీపుర్లా తయారైందని. స్కాల్ప్కి పెట్టేసుకున్నాను, హెయిర్ లెంత్కి, హెయిర్ ఎండ్స్కి మొత్తం పెట్టేసుకున్నాను నేను. ఓకేనా? సో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో ఇలా షైనీ హెయిర్ అన్నది మీకు కూడా రావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక్క 20 మినిట్స్ వదిలేసేయండి మీ హెయిర్ మీద కండిషనర్ని. మనం స్కాల్ప్ కూడా పెట్టుకోవచ్చు, మన DIY కండిషనర్ ఇంట్లోదే కాబట్టి, కెమికల్ లేదు కాబట్టి మీరు మంచిగా స్కాల్ప్ పెట్టేసుకోండి, 1/2 అవర్ వదిలేసేయండి. బాగా డ్రైగా ఉంది, చెప్పైనా చీపుర్లా ఉంది, నేనైతే అరగంట వదిలేసాను, 30 మినిట్స్. అలా అనుకున్న వాళ్ళు 30 మినిట్స్ వదిలేయండి. లేకపోతే మా హెయిర్ బాగానే ఉంది, పర్వాలేదు, కానీ హెయిర్ స్పా చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు 15 to 20 మినిట్స్ పెట్టుకుని వదిలేసేయండి.
వదిలేసేయండి అంటే హెయిర్ రిన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత షాంపూ పెట్టొద్దు. చెప్తున్నాను, షాంపూ అసలు పెట్టొద్దు. కండిషనర్ పెట్టుకున్న తర్వాత హెయిర్ అనేది మంచిగా వాటర్తోనే మీరు మన ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మీరు మంచిగా హెయిర్ అనేది వాష్ చేసేసుకోండి. ఓకేనా? వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఎంత బాగుంటుందంటే హెయిర్, ఇంకో రిజల్ట్ చూసారా, ఇలా ఉంటుంది. ఇలాగే ఉండాలనుకుంటే మీ హెయిర్ని మీరు ఈ 3 స్టెప్స్ అన్నది చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్ స్టెప్సే, కానీ ఇదొక్కటి మీరు పెట్టేసుకుని మీ వర్క్ అన్నది మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? సో అలా చేసేసుకున్నాక వాష్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ అన్నది మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేయాలి. మరి ప్రోటీన్ ఎక్కువైపోతే హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి ఎవ్రీ వీక్ చేయొద్దు. కానీ డిఐవై కండిషనర్ ప్రతి హెయిర్ వాష్కి మీరు పెట్టుకోవచ్చు. మీ హెయిర్ అన్నది చాలా బాగుంటుంది. ఇంకే కండిషనర్ అనేది బయట పెట్టక్కర్లేదు. సో ఈ కండిషనర్ అనేది ప్రిపేర్ చేసేసుకుని బౌల్లో పెట్టేసుకుని, అదే మీరు ఏ కంటైనర్లోనో బాటిల్లోనో ఎందులో అయినా స్టోర్ చేసేసుకుని మీరు ఎప్పుడు బాత్రూంలో పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసేసుకుని 10 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత ప్రతిసారి ఇది యూజ్ చేయొచ్చు కండిషనర్ని. కానీ ఈ 3 స్టెప్స్ మాత్రం ఎవ్రీ 15 డేస్కే చేయాలి. ఓకేనా? లేకపోతే హెయిర్ హెవీ ప్రోటీన్ అయిపోయి కూడా మనకి హెయిర్ లాస్ అవ్వచ్చు. సో ఎవ్రీ 15 డేస్కి చేసుకోండి, సరిపోతుంది. కాదు మా హెయిర్ కొంచెం బాగుంది, మరీ డల్గా ఉన్న వాళ్ళు 15 డేస్కి చేసుకోండి, కొంచెం బాగుంది పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళు 1 మంత్కి ఒకసారి చేసుకోవచ్చు. ఓకేనా? సో మీ హెయిర్ ఎలా రివర్ట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఈ 15 డేస్కా 1 మంత్కా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మీ హెయిర్ క్వాలిటీ బట్టి మీ హెయిర్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటుందో దాన్ని బట్టి. ఓకేనా? సో నేనైతే నా హెయిర్ అయితే చాలా డల్ అయిపోయింది కాబట్టి ఇంకో 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను. కానీ మీరు 1 మంత్కి ఒకసారి చేసుకుంటున్నా ఏం పర్వాలేదు, చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఇంకే ట్రీట్మెంట్ అన్నది మీరు చేసుకోకర్లేదు. ఓకేనా? సో గ్యారంటీగా మంచి రిజల్ట్ ఉంటుంది, ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది మీకు ఇస్తుంది. సో ఇలాంటి హెయిరే మీరు కూడా కావాలనుకుంటే సో ఈ 3 స్టెప్స్ అన్నది ఫాలో అవ్వండి. మీ హెయిర్ అన్నది చాలా స్మూత్గా, చాలా మేనేజబుల్గా, చాలా అసలు బయట స్పా చేసుకున్నామా అన్నంత స్ట్రెయిట్ హెయిర్ మీకు అవుతుంది. సో మీరు డిఐవై కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా స్ట్రెయిట్గానే వదలాలి మీ హెయిర్ని. దువ్వద్దు, ఏమి చేయొద్దు. వెట్ హెయిర్ మీద మంచిగా అప్లై చేసేసుకుని 30 మినిట్స్ వదిలేసేయండి, స్ట్రెయిట్గానే వదలండి. అప్పుడు ఇలా స్ట్రెయిట్గా అవుతుంది మీ హెయిర్. ఓకేనా? ప్రతిసారి ఇలాగే స్ట్రెయిట్గా వదిలితే మీ కర్లీ హెయిర్ కూడా మీకు స్ట్రెయిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ స్ట్రెయిట్నర్ అనేది మనం యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ 3 స్టెప్స్ చేశారంటే, ఇలా హెయిర్ అన్నది ఇలాగే పెట్టుకున్నారంటే మీకు సరిపోతుంది. ఓకేనా? సో గ్యారంటీగా ట్రై చేయండి. ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. ఓకేనా? అందరికీ చాలా మంచిగా ఉంటుంది. సో చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్పాకే చేసుకోలేకపోతున్నాం, సో బయటకే మేము వెళ్ళాలా, టైం లేదు, ఇది అనుకుంటున్న ప్రతి వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో గ్యారంటీగా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, సో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి డిఐవై రెమెడీస్ ఇంకా కావాలనుకుంటే మంచిగా మన ఛానల్ మెంబర్ అయిపోండి. అంటే షేర్ బటన్ క్లిక్ చేసేయడమే. సో మంచిగా క్లిక్ చేసేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. రోజు రైస్ తింటూనే ఉంటాం, సో దాంతో ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని అనుకుంటారు పక్కా. సో గ్యారంటీగా మీరు హెయిర్ కేర్ అన్నది తీసుకుంటూ ఉండాలి. టైంకి ఆయిలింగ్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత 15 డేస్కో 1 మంత్కో ఈ స్పా చేసుకోండి. ఇంకే ట్రీట్మెంట్కి మీరు వెళ్ళని అవసరం లేదు. ఈ ఛానల్ని ఫాలో అయ్యారంటే మీ హెయిర్ని, మీ స్కిన్ని ఇంట్లోనే మీరు మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. 0 అండర్ నెగిటివ్ ఎఫెక్ట్తో, 0 కెమికల్స్తో. ఓకేనా? సో మనందరం కలిసి మన డిఐవై రెమెడీస్ని మంచిగా షేర్ చేసుకుంటూ ఎఫెక్ట్ రిజల్ట్ అన్నది ఇంట్లోనే కంఫర్ట్ జోన్లోనే మనం పొందుదాం. ఓకేనా? మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. బాయ్.